వెల్కమ్ టు బాతకాని విత్ బద్రి ఫ్రెండ్స్. నేను ఇవాళ మీకు విశిష్టమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఆయన మీ అందరికీ తెలిసినోడే కాదు, మనమందరం మెరిగినోడే. ఇవాళ మీరు అక్కడ కూర్చొని సెల్ ఫోన్లలో టీవీలలోనో ఆయనతో నా ఇంటర్వ్యూ చూస్తున్నారంటే అందుకు కూడా ఆయన తెచ్చిన స్వతంత్రమే కారణం. ఎవరో మీకర్థమయ్యే ఉంటుంది గదా, ఎందుకంటే ఇవాళ ఆయన పుట్టినరోజు. ఆయనేనండి మనందరి మహాత్మా, అదే గాంధీ తాత, మన దేశ జాతిపిత. అవును, ఎప్పుడు బతుకునులనే ఇంటర్వ్యూ చేసుడేంది. అందుకే నిన్న రాత్రి కలల మన గాంధీ తాతాను ఇవాళ ఇంటర్వ్యూకు రావాలని ఆహ్వానించిన. పాపం పెద్ద మనసు చేసుకుని ఈ బద్రిగాని మాట మనందరి తాత మన్నించిండు. వెల్కమ్ గాంధీ తాత, వెల్కమ్. నేనింతవరకు ఎవరికి ఇలా నమస్కారం పెట్టలే తాత, మొన్న చవితినాడు వినాయకుడికి తప్ప. ఎందుకంటే మీరు మా అందరి జాతిపిత. మీరు లేకపోతే మేమింకా ఎలాంటి బానిస బతుకుల్లో ఉండటోళ్ళమో గదా తాత. అందుకే మా సబ్స్క్రైబర్స్ అందరి తరపున కూడా మీకు నమస్కారాలు తాత. తాత, మీరంత పెద్ద మనసు చేసుకుని స్వర్గం నుంచి మళ్ళీ మా కాడికొచ్చిండ్రు. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టను గాని ఓ 4-5 క్వశ్చన్స్ అడుగుతా, సూటిగా సుత్తి లేకుండా జవాబులు చెప్పుండ్రి. అవును తాత, గా మధ్యలో మహాత్మా అని పేరు మీద కృష్ణవంశీ ఓ సినిమా తీసిండ్రు. అందులో కొంతమంది ఇంటి పేరు కాదురా గాంధీ అని రాసిండ్రు. అదెవల గురించి కాస్త చెప్తారా తాత? బద్రి, వచ్చినప్పటి నుంచి ఇలా ఇరికిద్దామనే చూసుడా. రాసినాయన్ని అడగాలి. ముందే చెప్తే స్వర్గంలో పాటలు రాస్తూ బోర్ ఫీల్ అవుతున్న ఆ సిరివెన్నెలను కూడా నాతో తోలుకొస్తుంటే కదా. సరే పోనీ తీ తాత. మన స్వతంత్ర పోరాటంలో అంతమంది కొట్లాడితే జెండా వందనం కాడ నీ ఒక్కని ఫోటోని ఎక్కువ కనబడుతుందేంది? అబ్బా, ఏం ప్రశ్నలు బద్రి. అది మీ అభిమానం. ఇందరా నాలాంటోళ్ళు రాత్రనక పొద్దునక ఫైట్ చేస్తే వచ్చిందే స్వతంత్రం. కానీ నా మీదెందుకో కొంచెం ఎక్కువ పెట్టుకున్నట్టున్నారంతే. అవుతాత, ఏమనుకోకుండ్రు గాని ఓ గొట్టు ప్రశ్న. గా పాకిస్తాన్ ఏర్పాటు కూడా మీ వల్లనేనట కదా? ఏమనుకోకంటూనే అన్నీ అడిగేస్తున్నావు కదా బద్రి. నాడే మా టైంలో నీలాంటి లౌక్యమున్నోళ్ళు పుట్టుంటే ఇంకొంచెం ముందే తెచ్చుకునేటోళ్ళం కదా బద్రి స్వతంత్రం. తాత, అసలు నాకు అర్థమైతలేదు. నేను నిన్నింటర్వ్యూ చేస్తున్నానా, నన్ను మీరు చేస్తుండ్రా? ఆహాహా బద్రి, మంచి హ్యూమర్ ఉందయ్యా నీలో. అట్లిట్లా చేసి మంచి మంచి ప్రశ్నలకైతే జవాబు ఇయ్యకుండానే దాటవేస్తుండ్రు. ఏం స్వర్గం నుంచి మా కేసీఆర్ స్పీచ్లేమన్నా మొబైల్లోనో టీవీల్లోనో చూసిండ్రా ఏంది? అవు బద్రి, మీ కేసీఆర్ను కూడా ఈడ ఇప్పుడు జాతిపిత అంటున్నారట కదా, నిజమేనా? అవు తాత, నిజమే. మీరు ఎక్కడో స్వర్గంలో ఉన్న అప్డేట్ ఉన్నారు. మా భూమి మీద సోయిలేనోళ్ళ కంటే ఆత్మరూపంలో ఉన్న మీరే గ్రేట్ తాత. బద్రి, అదేం లేదు. నన్ను మునగ చెట్టెక్కిద్దామని చూడకు. నేను ఆల్రెడీ మునగ చెట్టు కంటే పైనే ఉన్నా. ఏదో నువ్వు పిలిచినవని వచ్చినా గాని, లేకపోతేనా నేనాడ ఇప్పుడు నరకంలో నరకయాత్ర పడుతున్న వాళ్ళ స్వాతంత్రం గురించి ఇంకో ఉద్యమం మొదలుపెట్టినా తెలుసా? అగో, ఆడ కూడా మొదలెట్టిండ్రా? ఇక ఎముడికి నరకమే. అదేం లేదు బద్రి, కులకై పోరాటం అంతే. ఎందుకు తాత, ఈడ ఇంతమంది కోసం పోరాడి స్వతంత్రం తెచ్చినందుకు స్వర్గం కోయిండ్రు. ఇప్పుడు ఆడ అసలే మంచోడు కానా యముడితో పెట్టుకుంటే సలసలా కాగే నూనెలో ఏయిస్తారని, సూదులతో గుచ్చుతారని రకరకాలు ఇన్నా. మరి జాగ్రత్త తాత. ఏం కాదు బద్రి, నువ్వేం భయపడకు. నరరూపరాక్షసులతోనూ పోరాడినా వాళ్ళొట్టి రాక్షసులే కదా. చూడవు, అక్కడ కూడా ఈ జాతిపిత పేరు మార్మోగిపోవాల మళ్ళా. ఈ కాన్ఫిడెన్సే తాత కావాల్సింది. ఆల్ ద బెస్ట్. అయితే చివరిగా ఇంకో ప్రశ్నతో ముగిస్తా తాత. అగో, మన్నేంది బద్రి? గా గాడ్సే మిమ్మల్ని సంపిన్రు కదా, అది రైటా రాంగా తాత? దానిమీద ఈడ ఇంకా రకరకాల చర్చలు జరుగుతున్నాయి, సినిమాలు వస్తున్నాయి. మీకాయన మీద ఇప్పటికీ ఇంకా కోపం ఉందా తాత? నేను చేసింది నాకు రైటు. నన్ను సమర్థించిన వాళ్ళందరికో రైట్. కానీ గాడ్సేకు రాంగ్. ఆయన్ను సమర్థించిన వాళ్ళందరికో పెద్ద తప్పు. కాబట్టి ఎవ్వరి పర్సెప్షన్ వానది బద్రి. ఇదంతా డెస్టినీ. ఈ గాంధీ, ఆ గాడ్సే ఏం శత్రువులు కాదు, పాలి పగ కాదు. ఎప్పుడేం గొడవలు జరిగినాయి అది కూడా లేదు. కానీ కొన్నిసార్లు ఎమోషన్స్ డామినేట్ చేస్తే బద్రి, అందుకు చుట్టూ ఉన్న సమాజం కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే నేను ఆ ప్రభావానికి గురి కావద్దని ఎప్పుడూ అహింస పరమో ధర్మ అని చెబుతుండేవాణ్ణి బద్రి. దాన్ని పాటించిన వాళ్ళు నన్ను సమర్థించిండ్రు.
పాటించిన వాళ్ళంతా లోపల గాడ్సేలైనా పైకి నన్ను కాల్చి గాడ్సే కూడా ఫేమస్ అయిపోయిండు. అంతే బద్రి, అదే డెస్టినీ. వావ్ తాత, మీరెందుకు జాతిపిత అయినరో ఇప్పుడు గాని కళ్ళు తెరుచుకోలే తాత. థ్యాంక్ యూ మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు. ఇదండి మన ఎవర్ లెజెండరీ గాంధీ తాతతో ఆయన పుట్టినరోజు నాడు మన ఇంటర్వ్యూ. ఇక ఉంటా, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. మీ బద్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే షేర్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టండి. థ్యాంక్ యూ, బాయ్.